కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ క్లియర్ గా చెప్పేసింది, నిర్మలా సీతారామన్ చెప్పేసింది, మా పాలసీ ఏదైనా ప్రైవేటీకరించడమే. ఆవిడేం సస్పెషన్ లేవు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ముగ్గురు కూడా, బీజేపీ ఒక పార్ట్నర్, అందులో మేము దానికి కట్టుబడి ఉన్నాం పబ్లిక్ సెక్టార్ లోనే కొనసాగడానికి అని చెప్తూ పరోక్షంగా ప్రైవేటీకరణ జరుగుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం అనేది దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇద్దరి మీద ఆధారపడి ఉంది, మన అందరికి తెలుసు. ఒకరు చంద్రబాబు నాయుడు, రెండో ఆయన నితీష్ కుమార్. ఈ రోజు మరి ఈయన మీద ఆధారపడినప్పుడు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటం కంటే పవిత్రమైన కార్యక్రమం ఏముంటది ఈ రాష్ట్రంలో? కానీ వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయకపోవటం అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. మాట్లాడితే ఏమన్నారంటే 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని. ఏమిటి 11,440 కోట్లు? ఆ మొత్తం ఫ్యాక్టరీ విలువలో అది ఎంత మేరకు అది బ్యాంకు లోన్లు తీర్చడానికే సరిపోయి. అందుకని ఈ రోజు ఎంతో పోరాటం చేశారు. నేను కూడా కోరమన్నపాలెంలో ఆ గేటు దగ్గర బడి కోసం బస్సు యాత్ర చేస్తూ అక్కడ ఆగటం జరిగింది. ఎమ్మెల్సీలు ఆ రోజు 5 ఎంతమంది ఆగటం జరిగింది. ఆ గేటు దగ్గర దాదాపు 2 ఏళ్ళు ఆ గేటు దగ్గర ఎంత పెద్ద ఉద్యమం మీరు చేశారో మనకు తెలుసు.